అర్జునుడు మనం ఎలా జీవించాలి అని శ్రీకృష్ణుడిని అడిగెను. కృష్ణ, నేను ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి? అర్జున, జీవితం భగవంతుని వరమని తెలుసుకో. నువ్వు నీ కర్తవ్యాన్ని నిష్కామ భావంతో నిర్వహించు, ధర్మానుసారం జీవించు. ఎవరినీ కించపరచక సమతాభావంతో అందరిని చూడు. కోరికల బంధనాన్ని విడిచి పరులకు మేలు చేసే మార్గాన్ని ఎంచుకో. మేము చేసే ప్రతి పనిలో శ్రద్ధ ఉంచు, కానీ ఫలాపేక్ష పెట్టుకోకు. నిజమైన ఆనందం కేవలం భౌతిక సాధనాల్లో కాదు, ధర్మపరంగా నడుచుకోవడంలో ఉంది. కృష్ణుడు చెప్పినది మన జీవితంలో పాటించాలి అంటే, పని ఎప్పుడూ అత్యుత్తమంగా చేయాలి అంటే మన పని భగవంతుని వరంగా భావించి శ్రద్ధగా చేయాలి. స్వార్థాన్ని వదిలి సహాయం చేసే హృదయం కలిగి ఉండాలి. మన జీవితం ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి. సహనం మరియు సమతుల్యత చాలా అవసరం. ఎలాంటి పరిస్థితి వచ్చినా మనశ్శాంతి కోల్పోవద్దు. జీవితంలో ధర్మాన్ని అనుసరించి నిబద్ధతతో నడవాలి. మంచి పనులు చేసేవారికే గౌరవం లభిస్తుంది. అధిక ఆశలు పెంచుకోకుండా సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. ఎక్కువ కోరికలు మనసును అసంతృప్తిగా మారుస్తాయి. ఈ విధంగా జీవిస్తే మన జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది.